యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎంత పనున్నా మర్చిపోకుండా మధ్యాహ్నం భోజనం చేయండి సార్. నా సంగతి సరే గాని నువ్వు మాత్రం టైంకి తిని టైంకి టాబ్లెట్స్ వేసుకో, సరేనా? వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం అను, కూర్చో. ఏమైంది సార్? కూర్చో అను. సార్ పర్లేదు ఉండు. ఏంటి సార్ ఇది? నేనేమైనా చిన్నపిల్లనా? నా ముద్దుల పెళ్ళానికి ఏ దిష్టి తగలకూడదు, అందుకే. అను, దేనికా నవ్వు? అమ్మ కూడా ఇలాగే గారం చేసి దిష్టికి దారం కట్టేది. నా అదృష్టం అమ్మలాంటి ప్రేమే భర్త రూపంలో కూడా నాకు దక్కింది. టేక్ కేర్ అను, వెళ్ళొస్తాను. బాయ్. జాగ్రత్త. ఏమైంది సార్? కనిపించారు సార్, ఇప్పుడే చూశాను సార్. టైం చూసి స్కెచ్ చేస్తే పని అయిపోతుంది సార్. అతనితో అంత ఈజీ కాదు. బీ కేర్ఫుల్. జస్ట్ వాచ్ చేస్తూ ఉండంతే. ఎప్పుడేం చేయాలో నేను చెప్తాను. అలాగే సార్. హే ఆల్ ఆఫ్ యూ, మీలో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడం రాదా? చైర్మన్ గారు వస్తే లేచి నిలబడి విష్ చేయాలని తెలీదా? చైర్మన్ గారా? ఆర్య సార్ వచ్చారా? బ్రోయిన్లా కాదు, నీరజ్ సార్. సారీ, నీరజ్ వర్ధన్ సార్. ఇవాల్టి నుంచి మీ చైర్మన్. అండర్స్టాండ్? మాన్సీ, ఎందుకు ఇలా సీన్ క్రియేట్ చేస్తున్నావు? సీన్ ఏముంది నీరజ్? స్టాఫ్ అందరికీ ఈ విషయం తెలియాలి కదా. మరి ఆర్య సార్? డ్రోయిన్లా లేరు, రారు. సైలెన్స్. ఆర్య సార్ ఫారిన్ ట్రిప్లో ఉన్నారు. మన కంపెనీ కొత్త బ్రాంచ్ అబ్రాడ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి వెళ్ళారు. 6 నెలల వరకు ఆర్య సార్ మనకి అవైలబుల్గా ఉండరు. సో ఆర్య సార్ వచ్చేంత వరకు కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీరజ్ సార్ టేక్ ఓవర్ చేస్తారు. ఇంతకాలం ఆర్య సార్కి మీరు ఎంత లాయల్గా సిన్సియర్గా కోఆపరేట్ చేశారో అదే కోఆపరేషన్ నీరజ్ సార్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కంపెనీ కోరుకుంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. క్యారీ ఆన్. నీరజ్ సార్, మాన్సీజీ ప్లీజ్. వాట్ ఇస్ దిస్ అండి? స్టాఫ్ కి ఎందుకు అలా చెప్పావు? నీరజే పర్మనెంట్ చైర్మన్ అని ఎందుకు చెప్పలేదు? అసలేంటి నీ ప్రాబ్లం? చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు మాన్సీజీ, బట్ ఆర్యవర్ధన్ ఇకపై కంపెనీకి రాడు అనే విషయం తెలిసిన మరుక్షణం కంపెనీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. సగానికి సగం మంది ఎంప్లాయీస్ రిజైన్ చేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. అలా ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఏ సైన్యమైనా రాజు పరాక్రమం మీద ఉన్న నమ్మకంతోనే యుద్ధంలోకి దిగుతారు. లక్షల మంది సైన్యానికి ధైర్యం ఆ ఒక్క రాజే కాబట్టి. జాగ్రత్త బాబు. రే చూసుకొని నడవక్కర్లా, పడితే పని ఎవడు చేస్తారా?
చిన్నపిల్లల్ని పనికి పంపడం ఏంటండి? వీళ్ళది చదువుకునే వయసు, స్కూల్కి పంపండి. బిడ్డల్ని చదివించుకోవాలని మాకు మాత్రం ఉండదా అన్నా? కానీ ఏం చేస్తాం, మాకంత అదృష్టం లేదు. చేసిన అప్పులు తీర్చాలంటే ఇంట్లో అందరం కష్టపడాల్సిందే. అప్పులు ఈరోజు కాకపోతే రేపైనా తీర్చుకోవచ్చు. చదువు లేకపోతే పిల్లలకి భవిష్యత్తు ఉండదు. వీళ్ళు చదువుకొని మంచి స్థాయిలో ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి. లేదంటే జీవితాంతం మీ పిల్లలు కూడా మీలాగే కూలీలా మిగిలిపోవాల్సి వస్తుంది. చెప్పటం తేలికే బాబు. అందరం కష్టపడితేనే 2 పూట్లా తిండి ఉండదు. అది కాదయ్యా, ఆడి చేత పని మానిపించేస్తే పస్తు నుండి చావాల్సిందేనయ్యా. ఈరోజు పడే కష్టం ఈరోజు మాత్రమే కడుపు నింపుతుంది. అదే కష్టం చదువు కోసం పడితే జీవితాంతం తిండి బట్ట దేనికి లోటుండదు. మనసుంటే మార్గం ఉంటుంది. కావాలంటే నేను మీకు సహాయం చేస్తాను. మీ పిల్లలు నెలకి ఎంత సంపాదిస్తారో అది నేను మీకు ఇస్తాను. వాళ్ళని చదువుకునివ్వండి ప్లీజ్. అట్టాగే బాబు, బడికి పంపుతాను. కానీ ఇప్పటికిప్పుడు అంటే సరే, మీరు పనులకు వెళ్ళండి. పిల్లల బాధ్యత నాకు వదిలేయండి, సరేనా? అట్నే బాబు గారు, పద. నాతో రండి. అను అను ఏమైంది సార్? ఎవరి అమ్మాయి? ఈ పిల్లలెవరు? ఈ రోజు నుంచి ఈ పిల్లలకి నువ్వు చదువు నేర్పించాలి. నువ్వు నేర్పించే అక్షరం వీళ్ల భవిష్యత్తుకి రక్ష కావాలి. అలాగే సార్. చూడండి, మీతో పాటు ఇంకెవరైనా పిల్లలుంటే రోజు ఈ అక్క దగ్గరికి వచ్చి చదువు నేర్చుకోవాలి, సరేనా? అలాగేనండి. గుడ్. వెళ్ళండి, నేను వెళ్ళొస్తాను. I'm really very excited. కూర్చో. చూస్తున్నంత ఎగ్జైట్మెంట్ ఆ సీట్లో కూర్చోవడంలో ఉండదు మాన్సీజీ. అదొక ముళ్ళ సింహాసనం. అధికారం చేతిలో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆ బాధ్యతల్ని బరువుల్ని మోయడం నాట్ అన్ ఈజీ థింగ్. అలవాటైతే ఏదైనా ఈజీగానే ఉంటుంది. ఓకే, నీరజ్, కమాన్ కూర్చో.
రామాయణం. వాట్? రాముడు అడవులకు వెళ్ళిపోయి భరతుడు సింహాసనం ఎక్కాల్సొచ్చినప్పుడు తన అన్న పాలించాల్సిన స్థానంలో కూర్చోవాల్సిన అర్హత తనకు లేదని భరతుడు రాముడి పాదరక్షలను సింహాసనంలో పెట్టి రాజ్యపాలన చేశాడని అమ్మ చెప్పింది. ఇప్పుడు నేను అదే చేశాను. బికాస్ నా దాదా స్థానాన్ని తాకే అర్హత కూడా నాకు లేదు కాబట్టి. దాదా ఇక్కడే ఉన్నారన్న ఇన్స్పిరేషన్తోనే ఈ కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాను. నీరజ్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సండే. ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి, ఆఫీసులోనే ఉంటాను. షూర్, థ్యాంక్ యూ. ఈ సిచ్యువేషన్లో న్యాచురల్గా బిహేవ్ చేయడమే మంచిది. కంగ్రాచులేషన్స్ మై డియర్ హబీ. నేను ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాగో ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసేసుకున్నాం కాబట్టి శుభంగా మనం టైప్ అవ్వబోతున్న ప్రాజెక్ట్ మీద సంతకం చేసేసి రిమైనింగ్ ప్రాసెస్ నేను చూసుకుంటాను. ఈ ప్రాజెక్ట్ మనకి డెఫినెట్ గా ప్లస్ అవుతుంది నీరజ్. అంతేకాదు 500 crores వర్తబుల్ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉంది. సారీ మాన్సీ, వీటిని చెక్ చేసి పాసిబిలిటీస్ని అనలైజ్ చేయగలనేమో కానీ వీటిని అప్రూవ్ చేసి సిగ్నేచర్ చేసే రైట్స్ నాకు లేవు. ఏమంటున్నావు నీరజ్? యు ఆర్ ద చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ. అది నేను యాక్సెప్ట్ చేస్తేనే. వాట్ యు మీన్? అది మన లీగల్ అడ్వైజర్ చెప్తారు. సార్ రమ్మన్నారంట. ఎస్ మిస్టర్ సురేష్ గారు, న్యూ ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేసే రైట్ నాకు ఎందుకు ఉండదో మాన్సీ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ సార్. మేడం, ఆర్ఎస్ఆర్ ప్రాపర్టీస్ అండ్ కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నీరజ్ సార్కి ట్రాన్స్ఫర్ చేస్తూ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. నీరజ్ సార్ యాక్సెప్టింగ్ సైన్ చేస్తేనే తనకు అన్ని పవర్స్ దక్కుతాయి, కానీ ఇంకా సార్ యాక్సెప్ట్ చేయలేదు. సో కంపెనీ పవర్స్ అన్నీ ఆర్య సార్ చేతిలో ఉన్నట్టే. ఆయన సైన్ చేస్తేనే కానీ ఏ కొత్త ప్రాజెక్టు మూవ్ అవ్వదు. అర్థమైంది కదా? మీరు ఇంకా వెళ్ళొచ్చు సురేష్ గారు. ఓకే సార్. చూడండి సార్, ఈ విషయాన్ని స్టాఫ్ దగ్గర. ఐ నో సార్, నేను ఎవరికి ఏది చెప్పను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. నీరజ్, వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు డు? సిన్సియర్గా వర్క్ చేయడం నేర్చుకుంటున్నాను మాన్సీ. డోంట్ డిస్టర్బ్, వెళ్ళి నీ పని చూసుకో. హాయ్ మాన్సీ, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? ఇండియా ఎలా ఉంది? యా, కూల్. బట్ యుఎస్ని చాలా మిస్ అవుతున్నాను. చిన్నగా అలవాటు చేసుకోవాలి. కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ టేక్ ఓవర్ చేసావు కదా, ఇక నీకు అన్ని అలవాటు అవుతాయిలే. యా, హోప్ ఫర్ దట్. హౌ ఈస్ యువర్ వర్క్ గోయింగ్? వెరీ వెల్. న్యూ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి, బట్ నువ్వు ఎలాగో వచ్చేసావు కదా, మీ కంపెనీతో టైప్ అయి వర్క్ చేస్తే ఇద్దరికి బెనిఫిట్ అని థింక్ చేస్తూ ఉన్నాను. వై నాట్? లెట్ us hope for a good project. Okay? Done. Thank you so much. You're welcome. I'll catch you later. Bye. Yeah, bye-bye. అవకాశాలని చేతికొచ్చినట్లు వచ్చి ఇలా బ్రేక్స్ పడిపోతున్నాయి. మధ్యలో ఈ సంతకాల గొడవ ఒకటి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా రోడ్ నా సైన్ కావాలంటే ఎలా?
ఒకరి కోసం వెయిట్ చేయకుండా మన పనులు మనమే చేసుకోవాలి. సో బాబాయ్, నీకెందుకు బాబు శ్రమ? నా సంగతి తర్వాత. మీరెందుకు మూట్లన్నీ పైకి మోసుకెళ్తున్నారు? మిషన్స్ ఉన్నాయి కదా. మిషన్లు పనిచేయట్లేదటయ్యా, అందుకే మోయక తప్పట్లేదు. యాదగిరి గారికి చెప్తే పట్టించుకోవట్లేదయ్యా. అమ్మగారేమో పని తొందరగా అయిపోవాలని చెప్తుంది, అందుకే మోస్తున్నామయ్యా. ఒక్క నిమిషం బాబాయ్, అందరూ ఎక్కడి మూట్లు అక్కడే వేసేసి నాతో రండి. రండి. అరే చెప్పరా బాయ్, యాదగిరి చెప్పిన ఆనంద్ గారు కూలీలను పని చేయనట్లేదే. గట్లనా? కాతామరా ఇయ్యాల నా చేతుల చల్ నడు. పదండి. ఏంది నీ రుబాబేడా? గిదే నా ఇలాక. నీ దేడ్డి మాకు తెలివితేటలు నాతాను కాదు. పని ఎందుకు ఆపినావు నిన్న? ఏంది గా చూపేంది? గొస్సాగా చూస్తే భయపడతామా? భయపడటం మా డిక్షనరీలోనేలే. అదేందన్నా పుల్లంటాడు అనుకుంటే గాని చూడంగానే పిల్లి లెక్క వచ్చేసినావు, ఇజ్జత్ తీసినావు పో. అరే గాని కండ్లు చూసినావా? పెద్దమ్మ తల్లి కండ్ల లెక్క, ఎల్లమ్మ తల్లి చేతుల నిప్పు కుంపట్లెక్కున్నాయి. అవ్వన్నా ఆని కళ్ళలేదో పవరుందే, గందుకే మేడం కూడా గానికి పెద్ద పనిచ్చేసింది. ఇగో గా మేడంతోనే గిని పనులోంచి తప్పిస్తా, చూస్తా ఉండు. పని మానేసి ఇక్కడేం చేస్తున్నారు? నమస్తే మేడం. ఇంకేడ పని మేడం? నేను వద్దన్నాగా ఆనంద్ గారిని మీరు పనిలో పెట్టిండ్రు. గాడేమో మందినందరినీ రెచ్చగొట్టి పని చేయనీయకుండా కూర్చోబెట్టిండు. హెల్లే మేడం, మీ 2 వయసుతో గా హెల్ ఏందో చూదురు నడవండి. ఇలా ఆనంద్ గడి పని కథమరావై. జై బజరంగబలి.